హాయ్ అందరికీ. ఈరోజు మనం కరెంట్ అంటే ఏమిటి? అది ఎలా తయారవుతుంది? ఎలా ప్రయాణిస్తుంది? మన ఇళ్లలో ఎలా పనిచేస్తుంది? అన్నీ క్లియర్‌గా సింపుల్ లాంగ్వేజ్‌లో 3 నిమిషాల్లో నేర్చుకుందాం. మన జీవితంలో స్మార్ట్ ఫోన్ ఛార్జింగ్ నుంచి ఏసీ, ఫ్రిడ్జ్, మిక్సీ, టీవీ వరకు అన్నీ కరెంట్‌తోనే పనిచేస్తాయి. కానీ కరెంట్ అనే పదం వినగానే చాలామందికి కేవలం షాక్ మాత్రమే గుర్తుకొస్తుంది. అసలు కరెంట్ అంటే ఏమిటి? కరెంట్ అంటే ఎలక్ట్రాన్లు ఒక దిశలో నిరంతరం కదిలే ప్రవాహం. ఇది పైప్లో నీరు ప్రవహించడాన్ని పోలి ఉంటుంది. ఎలక్ట్రాన్లు వైర్లో కదులుతున్నప్పుడు అదే మనం వినే విద్యుత్ శబ్దం. అదే మనం ఉపయోగించే పవర్. ఇప్పుడు ప్రశ్న, ఈ ఎలక్ట్రాన్లను ఎవరు కదిలిస్తారు? పవర్ ప్లాంట్స్, థర్మల్, హైడ్రో, సోలార్, విండ్. ఇన్ని రకాల పవర్ సోర్సుల్లో ప్రధాన ఐడియా ఒక్కటే: టర్బైన్ను తిప్పాలి. టర్బైన్ తిరిగితే జనరేటర్ లోపలున్న మెగ్నెట్ కూడా తిరుగుతుంది. మెగ్నెట్ వేగంగా తిరిగేటప్పుడు దాని చుట్టూ ఉన్న కాయిల్లో ఎలక్ట్రాన్లు కదలడం ప్రారంభిస్తాయి. ఈ కదలికే కరెంట్ జనరేషన్. హైడ్రో పవర్ ప్లాంట్స్లో నీటి ప్రెజర్, విండ్ పవర్ ప్లాంట్స్లో గాలి శక్తి, థర్మల్ ప్లాంట్స్లో స్టీమ్ ప్రెజర్. ఏదైనా టర్బైన్ తిరగడమే గోల. జనరేట్ అయిన కరెంట్ మొదట పవర్ ప్లాంట్ ట్రాన్స్ఫార్మర్కి వెళ్తుంది. అక్కడ వోల్టేజ్ను చాలా ఎక్కువగా చేస్తారు, సుమారు 1000 వోల్ట్స్. ఇలా ఎందుకు? ఎందుకంటే ఎక్కువ వోల్టేజ్లో ట్రాన్స్మిషన్ లాస్ చాలా తక్కువ అవుతుంది. అంటే దూరం ఎక్కువైనా ఎనర్జీ వృధా కాదు. ఈ హై వోల్టేజ్ పవర్ పెద్ద పెద్ద టవర్స్ మీద ఉన్న హై టెన్షన్ లైన్స్ ద్వారా చాలా కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఆ తర్వాత ఇది మన ఏరియా దగ్గరున్న సబ్స్టేషన్కు వస్తుంది. సబ్స్టేషన్లో మళ్లీ వోల్టేజ్ తగ్గిస్తారు, ఎందుకంటే మన ఇళ్లకు సేఫ్గా ఇవ్వాల్సి ఉంటుంది. చివరి ట్రాన్స్ఫార్మర్లో ఇది 230 వోల్ట్స్ ఏసీగా మారి మన ఇళ్లకు చేరుతుంది. మన ఇళ్లలోని వైర్లన్నీ 230 వోల్ట్స్కి డిజైన్ చేశారు. అందుకే ప్రతి పరికరం, బల్బ్, ఛార్జర్, టీవీ, మోటార్ ఈ వోల్టేజ్కి సరిగ్గా పనిచేయడానికి తయారు చేశారు. ఇప్పుడు వైర్లో కరెంట్ ఎలా కదులుతుందంటే, మన ఇంటి వైర్లు కాపర్తో తయారు చేస్తారు. కాపర్లో ఎలక్ట్రాన్లు సులభంగా కదలగలవు, అందుకే లాస్ తక్కువగా ఉంటుంది. బటన్ ఆన్ చేస్తే ఎందుకు వెంటనే దీపం వెలుగుతుంది? ఎందుకంటే ఎలక్ట్రాన్లు లైట్ స్పీడ్కు దగ్గరగా కదలవు గాని వాటి ఎనర్జీ మాత్రం వెంటనే వైర్ అంతా ట్రాన్స్ఫర్ అవుతుంది. వీడియో నచ్చితే వెంటనే లైక్ మరియు షేర్ చేయండి. ఇంకా టెక్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి.